డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఈసారి నీట్ కౌన్సిలింగ్ ఉంది కదా. నీట్ కౌన్సిలింగ్లో ఫ్రీజ్ అండ్ ఫ్లోట్ని వీళ్ళు కూడా సేమ్ మనకి ఎంసెట్ ఎలాగుందో ఎంసెట్ కానీ, నాట్ ఓన్లీ ఎంసెట్ కాదు, జోసా కౌన్సిలింగ్, జోసా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన జోసా కౌన్సిలింగ్ ఎలాగుందో దానిలో ఫ్రీజు ఫ్లోట్ ఆప్షన్స్ అయితే తీసుకొస్తున్నారమ్మా. ఎందుకంటే ఫ్రీజ్ కానీ ఫ్లోటు నీకు కావాలంటే సీటు ఫలానా అప్పుడు 10 కాలేజీలు పెట్టుకుంటావు, ఆ కాలేజీలో కావాలంటే ఫ్రీజ్ పెట్టుకోవాలి. లేకపోతే మరి ఫర్దర్ కాలేజీలకు వెళ్ళాలంటే నీకు పైన కాలేజీలకు మనకి ఫేజ్ 1 దీనిలో ఉంటాయి కదా, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, 3 ఫేజుల్లో మనకి ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియ అయితే ఉంటుంది కదా. ఫేజ్ 1లో ఒక సీట్ వచ్చిందనుకో, సీట్ వచ్చిన తర్వాత మనకి మీరు ఫ్రీజ్ చేసుకోవాలంటే ఆ సీటు మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజీ, మెడికల్ కాలేజీ కానీ నచ్చితే మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లోట్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఏ విధంగా ఉందో మరి జోసా కౌన్సిలింగ్లో ఆ ప్రక్రియ అయితే తీసుకువస్తున్నారంట ఈసారి. మరి తెలంగాణ స్టూడెంట్, మరి ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో సార్ చూద్దాం. మరి తెలంగాణ ఈ విధానంలో కళాశాలకు వెళ్లకుండానే సీట్ అప్గ్రేడేషన్, ఒకసారి పత్రాలు అప్లోడ్ చేసి కాలేజీలో చేరేందుకు వరకు బేఫికర్. 3వ రౌండ్ తర్వాత సీటు వదిలేస్తే జరిమానా. రేపటి నుంచి ఏఈక్యూ ఆల్ ఇండియా కోటాలో మరి రేపటి నుంచి మరి ఆల్ ఇండియా కోటా అయితే జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా కోటాలో మరి ఫ్రీజు ఫ్లోటు ఆ ఆప్షన్స్ తీసుకొస్తున్నారు. మరి తెలంగాణ కౌన్సిలింగ్లో కూడా మరి ఫ్లోటు ఇది తీసుకొచ్చి, ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కట్టుకుంటాం. ఎంబీబీఎస్ ఆల్ ఇండియా రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ అయితే 13, రాష్ట్ర కోటా కౌన్సిలింగ్లో కూడా సేమ్ ఉంటుంది అట్టుకుంటా. నాకు మరి అలాగే అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల నుంచి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లు ఏడాది నుంచి విద్యార్థులకు ఊరట కలిగించాలా కేంద్ర ప్రభుత్వం పలుమార్పు. సేమ్ జోసా కౌన్సిలింగ్ అమ్మ, జోసా కౌన్సిలింగ్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ స్లైడ్ అనే ఆప్షన్ లేదు, ఓన్లీ ఫ్రీజు ఫ్లోట్ మాత్రం ఉండదు. స్లైడ్ ఆప్షన్ ఎందుకంటే మనకి ఇంజనీరింగ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఎలక్ట్రికల్, త్రిబుల్ ఈ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మరి కెమికల్, సివిల్ ఇలా ఉంటాయి. ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి స్లైడ్ అవ్వచ్చు. ఇక్కడ మరి స్లైడ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది ఒకటే కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇప్పటివరకు మొదటి రౌండ్ లేదా 2వ రౌండ్లో వచ్చిన అభ్యర్థులు మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్లో పాల్గొని తప్పనిసరి కేటాయించిన కళాశాలకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. మరి ఫిజికల్ రిపోర్ట్ ఇకపై ఆ నిబంధన ఎత్తివేసి ఇంటి నుంచి ఆన్లైన్ పత్రాలు అప్లోడ్ చేసే విధానం, అప్గ్రేడేషన్కి అవకాశం అయితే కల్పించారు. పాత మోస పద్ధతికి అయితే వీళ్ళు స్వస్తి పలికారు. ఎందుకంటే సేమ్ జోసా కౌన్సిలింగ్ మాదిరిగా వీళ్ళు వస్తున్నారు. ఈ మేరకు ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన 2026 సమాచార బులెటిన్లో పలు సంస్థలు ప్రకటించింది. ఈసారి కౌన్సిలింగ్లో ఫ్రీజు ఫ్లోటు అనే కొత్త విధానాన్ని అమలు చేశారు. కేటాయించిన సీటుతో సంతృప్తి చెందిన వారు ఫ్రీజ్ చేసుకుని నేరుగా కళాశాలలో చేరాలి. మెరుగైన కళాశాల లేదా కోర్సు వేచి చూడాలంటే ఫ్లోట్ పెట్టుకోవాలి. నాకు పైన రావాలి, సపోజు మన భాషలో చెప్పాలంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లో ఫేజ్ 1లో కాకతీయ వచ్చింది, ఫేజ్ 2లో మరి కాకతీయ పైన ఉస్మానియా కానీ గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, అలా పెట్టుకోవచ్చు, ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేకపోతే నాకు కాకతీయ సరిపోయిందంటే కాకతీయలోనే మీరు ఉండిపోవచ్చు. అలాంటి అభ్యర్థులు ఫ్లోట్ ఎంపిక చేసుకుంటే, అలాంటి అభ్యర్థులు కళాశాలకి వెళ్లకుండానే ఎంసీసీ పోర్టల్లో దోపత్తాలు అప్లోడ్ చేస్తే సరిపోదు. అప్లోడ్ చేస్తే కళాశాలలో వాటిని పరిశీలన తాత్కాలికంగా ప్రవేశాలు ఎందుకంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తారమ్మ, గుర్తుపెట్టుకొని. అలాగే ప్రతి రౌండ్లోనూ మళ్ళీ ధృవపత్రాలు సమర్పించే అవసరాన్ని తొలగించారు. ప్రతిసారి ఒకసారి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ పత్రాల్లో లోపాలు ఉంటే వెంటనే సీటు రద్దు చేయకుండా ఆన్లైన్లో సమాచారం సరిదిద్దుకున్నందుకు క్వెరీస్ ఇస్తారు. సేమ్ జోసా కౌన్సిలింగ్లో క్వెరీస్ ఇస్తారు. ఇప్పుడు మీకు స్టడీ సర్టిఫికేట్ సరిగా లేదు, వాడు క్వెరీ పెడతాడు. మరి కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగా లేదు, వాళ్ళక క్వెరీ పెట్టి మీ యొక్క సపోజ్ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఫ్రెష్ది పెట్టండి అమ్మో, తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ కొత్తది పెట్టండి, ఇవన్నీ కూడా మరి అడిగే అవకాశం అయితే ఉంటుంది. నిబంధనలు కఠినతరము. ఈసారి నిబంధనలు 3వ రౌండ్లో సీటు పొందిన తర్వాత ఫ్లోట్ ఎంపిక చేసుకుని అప్గ్రేడేషన్ రాకపోయినా కంపల్సరీగా జాయిన్ అవ్వాలి, తప్పనిసరిగా కళాశాలలు జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత సీటు వదిలేస్తే సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయడంతో పాటు విద్యా సంస్థలో తదుపరి కౌన్సిలింగ్లో పాల్గొని మిమ్మల్ని డిబార్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఈసారి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తప్పుడు సమాచారము, నకిలీ ధృవపత్రాలు, 1 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్య తీసుకొని ఉన్నారు. అలాంటి వారిపై రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో సెక్యూరిటీ డిపాజిట్ను కూడా జప్తు చేస్తారు. అలాగే ఎన్ఆర్ఐ కోటా, దివ్యాంగుల కోటాలకు కూడా ప్రత్యేక డిజిటల్ ధృవీకరణ విధానాన్ని ప్రవేశిస్తారు. 2వ రౌండ్ తర్వాత ఖాళీగా మిగిలిన కోటా సీట్లను రాష్ట్రాలకి తిరిగి ఏమైనా మిగిలిపోతే రాష్ట్రాలకే మరి తిరిగి పంపే విధానం ఉండదని
స్పష్టం చేశారు. అంటే రాష్ట్రాలకైతే ఇవ్వరంట. మనకి 4వ తారీఖు నుంచి ఆల్ ఇండియా స్టార్ట్ అవుతుందమ్మా. 4th ఆగస్టు నుంచి ఆల్ ఇండియా రేపటి నుంచి ఏఐక్యూ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా ప్రవేశాల కోసం వేరువేరుగా తేదీలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఏఐక్యూ తొలి విడత మనకి ఆగస్టు 4, 10 వరకు, రాష్ట్ర తొలి విడత కౌన్సిలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు, చివరి అడ్మిషన్ల గడువును అక్టోబర్ 10గా నిర్ణయించారు. అన్ని వైద్య కళాశాలలో తరగతులు సెప్టెంబరు 8 నుంచి ప్రారంభం కానున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియలో ఒకే అభ్యర్థి 2 చోట్ల ప్రవేశము లభించే పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక విడతలో చేరిన విద్యార్థుల వివరాలను రాష్ట్ర వైద్య విద్యా డిఎంఈలు, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర కౌన్సిలింగ్ అధికారి తప్పనిసరిగా ఎంసీసీకి, మెడికల్ కౌన్సిల్ కమిటీకి పంపవలసి ఉంది. ఇది స్టూడెంట్స్ వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్. అయితే ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా రాష్ట్ర కోటాల కౌన్సిలింగ్ షెడ్యూల్. మొదటి విడత ఆగస్టు మనకి ఏఐక్యూ ఎప్పటి నుంచి జరుగుతుంది? 4 నుంచి 12, రాష్ట్ర కోటా 13 నుంచి 22, జాయినింగ్ చివరి తేదీ ఆగస్టు 22, 28, రెండో రౌండ్ ఆగస్టు 24, మరి ఏఐక్యూ సెప్టెంబర్ 2, ఆగస్టు 31, సెప్టెంబర్ 8, జాయినింగ్ సెప్టెంబర్ 8, రాష్ట్ర కోటా వాళ్ళు అయితే సెప్టెంబర్ 14, మరి మూడో రౌండు ఇక్కడ ఏంటంటే మరి తర్వాత సెప్టెంబర్ 10 నుంచి 8 వరకు, 18 వరకు, తర్వాత రాష్ట్ర కోటా అభ్యర్థులు 16 నుంచి 26, మరి జాయినింగు సెప్టెంబర్ 26 నుంచి, మరి రాష్ట్ర కోటా అభ్యర్థులు జాయినింగ్ అక్టోబర్ 1, మరి స్టే వేకెన్సీ అదేవిధంగా మరి జాయినింగ్ వీళ్ళకి స్టే వేకెన్సీ తర్వాత జాయినింగ్ అక్టోబర్ 10. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఏఐక్యూ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్. ఈసారి ఫ్రీజు ఫ్లోట్ అయితే పెట్టుకోవచ్చు హ్యాపీగా. మరి ఈసారి ఏంటంటే వీళ్ళు జోసా సెటప్ అని ఆ ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జోసా కౌన్సిలింగ్ అనేది మనకి ఉంది కదా, జోసా కౌన్సిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన ఫ్రీజు ఫ్లోట్. అంటే స్లైడ్ అనేది ఇక్కడ లేదు, ఒక ఎంబీబీఎస్ మాత్రమే ఉంటుంది కాబట్టి స్లైడ్ అనేది ఇక్కడ లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.